సింపుల్ గా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. మనం చేసే బిర్యానీస్ కానీ, ఫ్రైస్ కానీ పర్ఫెక్ట్ గా మాడిపోకుండా రావాలంటే మనం తీసుకున్న కడాయి మందంగా ఉంటేనే బాగొస్తది. ది ఇండస్ వ్యాలీ వాళ్ళ వెబ్సైట్ లో చాలా బాగుంటాయి. 3 లేయర్ థిక్ బాడీ ఉంటది. నేను 3.9 లీటర్ కడాయి అయితే తీసుకున్నాను. వాళ్ళ వెబ్సైట్ లో 40% డిస్కౌంట్ నడుస్తుంది. మా కోడ్ ని యూజ్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోండి. ఎగ్ బిర్యానీ కోసం ముందుగా కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టండి. అదే కడాయిలోకి జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటోలు వేసుకొని మగ్గించుకోండి. టమాటో మగ్గేలోగా ఎగ్స్ ని ఫ్రై చేసుకోండి. మరో పక్కన రైస్ కోసం వాటర్ ని పెట్టుకోండి. వాటర్ వేడైన తర్వాత దాంట్లోకి మసాలాలని, ఆయిల్ ని, నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి రైస్ ని 80% వరకు కుక్ చేయాలి. ఒక పక్కన రైస్ కుక్ అవుతుంది, మరో పక్కన మనం టమాటోలు పెట్టాం కదా, అవి మగ్గిపోయినాయి. దాంట్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక కప్పు పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని, కొత్తిమీరని, అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని రైస్ మనకి ఇలా 80% ఉడికిన తర్వాత దాంట్లోకి లేయర్స్ లాగా వేసుకొని పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ ని, కొత్తిమీరని, 3-4 స్పూన్ల నెయ్యిని వేసుకొని మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ పాటు దమ్ పెట్టామంటే చాలా సింపుల్ గా ఎంతో రుచిగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. తృప్తిగా కడుపు నిండా అన్నం తింటారు. మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.